ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి రవీందర్ సింగ్ కోరారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దూరదర్శన్తో మాట్లాడారు. తాను కరీంనగర్ మేయర్గా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాన పక్షాల అభ్యర్థులు పట్టభద్రులను ప్రలోభ పెట్టేందుకు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయని ఆరోపించారు. పట్టభద్రుల కోసం పోరాడే అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఈ ఎన్నికలు ₹1 వ్యక్తితోటి 100 కోట్ల వ్యక్తులతోటి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇవి. ఇప్పటికే నాకు తెలిసైతే ఈ ముగ్గురు కలిసి ఒక 300 కోట్లు ఇప్పటికే పెట్టినట్టు అనిపిస్తుంది నాకు. ఆ లెక్కలు చూస్తే వాళ్ళ ఆత్మీయ సమ్మేళనాలు 30,000 గ్రాడ్యుయేట్లు ఉన్న కాడ 30 లక్షల జనాభా ఉన్న కాడ ప్రచారం చేస్తున్నారు. అంటే వాళ్ళ ప్రచార శైలి ఏదైతే ఉందో, సో దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.